వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఈవినింగ్ టీ టైం స్నాక్స్ తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మైదా పిండి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, వాము వేసుకోవాలి. 1/2 స్పూన్. ఈ విధంగా కొంచెం అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన ఆయిల్ పిండికి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా పట్టుకుంటే ముద్దలాగా రావాలి పిండి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. పిండిని ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పైనుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. నాననివ్వాలి పిండిని 20 నిమిషాల పాటు. పిండి 20 నిమిషాలు బాగా నానింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం పిండిని. ఈ విధంగా ఒకసారి కలుపుకొని పిండిని 4 భాగాల్లాగా చేసుకుందాము. ఈ విధంగా 4 భాగాల్లాగా చేసుకొని ఇప్పుడు వీటిని చపాతీలాగా చేసుకోవాలి. కనబెట్టేసి ఇప్పుడు వీటిని చపాతీలాగా తాల్చుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఇదే విధంగా 4 చపాతీలు తయారు చేసుకుందాము. ఈ విధంగా 4 చపాతీలు చేసి పెట్టుకొని ముందు ఒక చపాతీ పైన ఆయిల్తో రుద్దుకోవాలి. చపాతీ మొత్తం రుద్దుకోవాలి ఈ విధంగా. తర్వాత పొడి పిండి చల్లుకోవాలి మైదా పిండి పైనుంచి. మళ్ళీ పైనుంచి ఇంకో చపాతీ వేసుకోవాలి. ఆయిల్ రుద్దుకొని పొడి పిండి వేసుకోవాలి. ఇదే విధంగా మనం 4 చపాతీలు చేసుకోవాలి. ఈ విధంగా చివరి చపాతీ కూడా వేసుకొని పైనుంచి నూనె పెట్టుకొని ఒక పెద్ద చపాతీలాగా తాల్చుకోవాలి. వీలైనంత సన్నగా చపాతీ తాల్చుకోవాలి. ఈ విధంగా వీలైనంత సన్నగా చపాతీ చేసి పెట్టుకున్న తర్వాత చాక్తో మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్డంలో నిలువులో కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. కొనాకు విడిపోకుండా ఉండడానికి కొన్ని నీళ్ళు పెట్టుకొని అతికించుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి అన్ని పీసెస్. ఇంకోటి కూడా చేయడం చూపిస్తాను. ఈ విధంగా చుట్టుకొని చివరన ఊడిపోకుండా ఉండడానికి నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పెట్టుకొని మిగిలినవన్నీ ఈ విధంగా రౌండ్గా చుట్టి పెట్టుకుందాం. ముందు ఈ విధంగా అన్నీ రౌండ్గా చుట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది.
ఆయిల్లో ఫ్రై చేసుకుందాము వీటిని. ఆయిల్ వేడైంది, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే పైన అంతా మాడిపోయి లోపల పిండి పిండి ఉంటాయి, ఉడకకుండా ఉంటాయి. అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఆయిల్లో అన్నీ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వీటిని ఆయిల్లో నుంచి తీసి బౌల్లో వేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్నాక్స్లో చల్లుకుందాము. ఆయిల్లో వేయించగానే వెంటనే చల్లుకోవాలి. వేడి మీద అయితే మంచిగా పట్టుకుంటుంది. చల్లుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.